మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి వీడియో చూడండి. నన్ను పొలంలో పనికి రమ్మని పొదల్లోకి తీసుకెళ్లాడు ఆ దొంగ సచ్చినోడు. నా పేరు మాధవి. నేను పొలం పనులు చేస్తూ ఉంటాను. మావారికి మా అత్తగారి ఇంటి దగ్గర కూడా చాలా భూమి ఉంది. మేమందరం పొలం పనులే చేస్తూ ఉంటాం. ఒకరోజు మా ఇంటి దగ్గర ఉండే ఒకడు మా అత్తమ్మ దగ్గరికి వచ్చి పొలం పనికి రమ్మని పిలిచాడు. సాధారణంగా అత్తమ్మే వెళ్తూ ఉంటుంది. కాని ఆరోజు అత్తమ్మ, నాకు ఈరోజు పొద్దు బాగాలేదు, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పింది. అప్పుడు నేను, సరే అని చెప్పాను. నేను వెళ్ళను అని చెప్తే అత్తమ్మ బాధపడుతుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్తానని చెప్పాల్సి వచ్చింది. సరేలే, రోజు పోయే పనే కదా అనుకున్నాను. ఇక ఆరోజు ఎంతమందిని పనికి పిలిచాడో తెలియదు. కాని నేను వస్తానని అతను ఊహించి ఉండడు. అప్పుడప్పుడు మా పొలంలోకి కూడా చాలామంది పొలం పనికి వస్తూ ఉంటారు. మా అత్తమ్మే వెళ్ళి వాళ్లను పనికి రమ్మని చెప్పి తీసుకొస్తుంది. మాకు పొలం దగ్గర పని ఉన్నప్పుడు వాళ్ళు ఇంకెవరి పొలం దగ్గరైనా పని ఉన్నప్పుడు మేము ఇలా వెళ్లడం జరుగుతుంది. కాని ఆరోజు వాళ్ల పొలానికి పని చేయడానికి వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళు మా ఊర్లో చాలా ఎక్కువ భూమి ఉన్నవాళ్లు. ఊర్లో అందరికంటే వాళ్లకే ఎక్కువ పొలం ఉంటుంది. వాళ్లు పొలం పనులన్నీ ఇతరుల చేత చేస్తూ ఉంటారు. వాళ్ల ఇంటివాళ్లు ఎవరూ చేయరు. కాని బావి దగ్గర ఉండి అన్ని పనులు చూసుకుంటారు. అయితే మా అత్తమ్మ నాకు ఈ విషయం చెప్పలేదు. ఈరోజు నన్ను ఒక్కదాన్నే రమ్మన్నాడని, నువ్వు వెళ్ళు అని విషయం చెప్పలేదు. నేను పొలం దగ్గర పని అంటే 5-6 వస్తారేమో అనుకున్నాను. కాని అక్కడ 5-6 కాదు, ఎవరూ లేరు. అతను ఒక్కడే బావి దగ్గర ఉన్నాడు. నేను బావి దగ్గరికి వెళ్లి ఒక చెట్టు కింద నిలబడ్డాను. అప్పుడే అతను అటునుండి వస్తూ నన్ను చూసి, మీ అత్తమ్మ రాలేదా? నువ్వు వచ్చావా మాధవీ? అన్నాడు. అవునండి, నేనే వచ్చాను అని చెప్పాను. సరేలే, ఎవరైనా వచ్చినా పని చేసేదే అని అన్నాడు. వెంటనే నన్ను తీసుకెళ్లి ఆ పొలంలో పని చూపించాడు. ఆ తర్వాత అతను, నువ్వు పని చేస్తూ ఉండు, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వేరే భూమి దగ్గరికి వెళ్ళిపోయాడు. కాని బావి దగ్గర ఒక్కదాన్నే ఒంటరిగా పనిచేస్తుంటే నాకేదో కంగారుగా అనిపించింది. ఇదేం, అత్తమ్మ నన్ను ఒంటరిగా పంపిందా? తనకు మనసు ఎలా వచ్చింది అని నా మనసులో అనుకుంటూ ఉన్నాను. అయినా అత్తమ్మకు కూడా తెలియకపోవచ్చు. ఒక్కదాన్నే వస్తున్నానని తెలియక మిగతా వాళ్లు కూడా వస్తారని అనుకుని ఉండొచ్చు అని ఆరటపడి నా పనిలో పడిపోయాను. ఇక అంతలోనే మధ్యాహ్నం అయింది. నేను మధ్యాహ్నం భోజనం చేయడానికి పక్కనే ఉన్న పంపు సెట్ దగ్గరికి వెళ్లి కాళ్ళు, చేతులు కడుక్కుని చెట్టు కిందికి వచ్చాను. పొద్దున్నే వస్తూ వస్తూ సద్దు గిన్నె కూడా తెచ్చుకున్నాను. అప్పుడు ఎవరూ లేరు కదా అని కాళ్ళు చేతులు కడిగిన తర్వాత చెట్టు కింద కూర్చుని తుడుచుకుంటూ ఉన్నాను. నేను సారీలో వచ్చాను. సారీని మామూలుగా కొంచెం పైకి కట్టుకుంటారు గోచీలాగా. కాని నేను అలా కాకుండా కొంచెం పైకి చుట్టుకుని మాత్రమే పనిచేశాను. ఇక్కడ ఎలాగో ఎవరూ లేరు కదా అని అనుకుని లంచ్ చేశాను. లంచ్ అయిపోయాక ఎవరూ లేరు, కాసేపు ఒరిగి ఉండిపోతాను అని ఆ చెట్టు కింద పక్కనే ఉన్న సంచిని కింద పరుచుకుని పడుకున్నాను. నా కొంగుని తీసి ముఖంమీద కప్పుకున్నాను. కాని కొంగు నా ఛాతీపైన లేకుండా ముఖంమీదే ఉంది. అప్పుడే అతను అటునుండి వచ్చాడు. నేనేమో అప్పుడప్పుడే ఒరిగాను. నాకు కాస్త కళ్ళు అంటుకున్నాయి. కొంగు పక్కకు జరిగిపోయింది. ఓన్లీ జాకెట్ మాత్రమే ఉంది. అందులో నుండి నా అందాలు పొంగి పొంగి కనిపిస్తున్నాయి. నేను ఆ టైంలోగాగా నిద్రలో ఉన్నట్టున్నాను. ఇదంతా ఆసామి పక్కనే నిలబడి చూస్తూ ఉండిపోయాడు. ఎంతసేపు అయిందో తెలియదు. నాకు కొంగు అక్కడి నుండి పోయింది కాబట్టి కింద నడుము చుట్టూ ఏమీ లేకుండా పైన ఎత్తులు, కింద నడుము మొత్తం బయటపడ్డాయి. నాకు చీరను బొడ్డు కిందికి కట్టడం అలవాటు. కాస్త కిందికి జరిపి కట్టి ఉంటాను కాబట్టి అది బయటపడి కొంగు పక్కకు పోయి ఉండేసరికి అందాలు ఆ ఆసామికి పిచ్చెక్కించేలా ఉన్నాయి. అసలే నేను ఓరంతా అందగత్తెనని అంటారు. పొలంలోకి వెళ్తే మీ కోడలు చాలా అందంగా ఉంటుందే అని మా అత్తమ్మతో ఎప్పుడూ అంటూ ఉంటారు.
తర్వాత ఆ ఆసామి నా దగ్గరికి వచ్చి, నా మీద నుండి ఇలా చేయి, నడుము చుట్టూ ఇలా చేయి అని తాకకుండా తన కోరికతో ఏదో చేయాలనుకుని దగ్గరికి వచ్చి పైన ఎత్తులదాకా చేస్తూ ఉంటే నాకు నిద్రలో ఉన్నప్పటికీ ఏదో నీడలా అనిపించింది. అయినా సడన్గా అతను అలా చేసి మళ్ళీ పక్కకు వెళ్లాడు. నాకు ఇదంతా నిద్రలోనే తెలుస్తుంది కదా. సడన్గా లేచి కూర్చున్నాను. అలా కూర్చునేసరికి కలలో వచ్చింది కూడా ఈతనే కదా అనిపించింది. నిజమేనా? నిజంగానే ఆసామి వచ్చాడా అని వెనక్కి తిరిగి చూశాను. అప్పుడు అతను అక్కడే కనిపించాడు. అయ్యో, మీరెప్పుడు వచ్చారు? అన్నాను. నేను ఇందాకే వచ్చాను. నువ్వు తినడం అయింది, పడుకోవడం కూడా అయిందా? పని అక్కడే పెట్టేసి ఇక్కడ వచ్చి నిద్రపోతున్నావా? అని అడిగాడు. అదేం లేదండి, ఇప్పుడే తిన్నాను. కాస్త నీరసంగా ఉంటే ఒరిగాను. నిద్ర పట్టినట్టుంది అని చెప్పాను. సరే సరేలే, నేను కూడా ఇంటికి వెళ్ళి తినేసి వచ్చాను. అందుకే లేట్ అయింది. నీకు చెప్పిన పని ఆ కింది దోయలో పూర్తయిందా? అని అడిగాడు. అవును, అక్కడ పని కంప్లీట్ చేసుకునే నేను అన్నం తినడానికి వచ్చాను అన్నాను. సరే, మరి ఇక్కడ నీ పని అయిపోతే మనం అటు పొదల చాటుకు వెళ్దాం పదా అన్నాడు. నాకు ఒక్కసారిగా గుండెల్లో రాళ్లు దించినట్టయింది. ఇదేం, ఇతను ఇలా అంటున్నాడు ఏంటి? ఇప్పటిదాకా నేను పడుకుని ఉండగా ఒళ్ళు మరిచి చూశాడని నాకు తెలుసు. అతనికి కూడా తెలుసు. ఇప్పుడేం చేస్తాను అని అనుకున్నాను. ఏమన్నారో నాకు అర్థం కాలేదు అన్నాను. అదే, ఆ పొదల చాటుకు వెళ్దాం పదా. ఇక్కడ పని అయిపోయింది అంటున్నావు కదా, రా పోదాము అన్నాడు. అక్కడేం ఉంది అని అడిగాను. అక్కడేం ఉంది అంటున్నావా? ఏమీ లేదు, నేను చెప్తాను పదా అన్నాడు. నేను మళ్ళీ అడగకుండా సరే పదా అని వెళ్ళాను. మెల్లగా పొదల్లోకి తీసుకెళ్లాడు. నాకు తీవ్ర భయం వేస్తోంది. అయినా తప్పదు కదా. ఇదేం, ఇలా అడిగితే మళ్ళీ కోప్పడతాడేమో అని ఒకే ఆలోచనతో వెళ్ళాను. అక్కడికి వెళ్లేసరికి పొదల్లోకి వెళ్ళి నన్ను లోపలికి పిలిచాడు. అదేమండి, ఆ పొదల్లోకి పిలుస్తున్నారు? ఎందుకు? అసలు నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచారు? ఒకవేళ మీ దగ్గర పని లేకపోతే చెప్పండి, నేను ఇంటికి వెళ్తాను. పని అయిపోయింది కదా అన్నాను. అదేం మాధవి, అలా అంటావా? ఇప్పటిదాకా రెస్ట్ తీసుకున్నావు. ఇప్పుడు కొంతసేపు అయితే పని అయిపోతుంది. రా లోపలికి అన్నాడు. నువ్వు ముందు పొదల్లోకి రా, తొందరగా రా అని పిలిచాడు. ఇదేం, ఇలా పిలుస్తున్నాడు అనుకున్నాను. నువ్వు ఇక్కడికి వస్తేనే ఏదైనా చేయగలను, లేకపోతే ఏమీ చేయలేని పరిస్థితి అన్నాడు. అసలు విషయం చెప్తాను కాని నువ్వు లోపలికి రా అన్నాడు. భయపడుతూనే లోపలికి వెళ్లాను. లోపలికి వెళ్లగానే ఆ పొదల నుండి బయటకు వెళ్లడానికి కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పి అక్కడున్న కొమ్మలను అటూ ఇటూ పట్టుకుని ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళు అన్నాడు. అప్పుడు ఆ పొదల మధ్యలోకి వెళ్లి నేను అటూ బయటకు వెళ్లి చూశాను. అతను నన్ను పొదల మధ్యలోకి తీసుకెళ్లాడు. చుట్టూ దట్టమైన పచ్చని ఆకులు, మిరప తోటనుండి వచ్చే తేలికపాటి సుగంధం, దూరంగా పక్షులు పాడుతున్నాయి. నా గుండెలు గట్టిగా కొట్టుకుంటున్నాయి. అతను నావైపు తిరిగి చూశాడు. ఆ కళ్లలో ముందు ఉన్నదానికంటే వేరే భావం కనిపించింది. భయం కాదు, కోరిక కాదు, ఏదో లోతైన ఆకర్షణ, ముదువైన భావోద్వేగం. మాధవి అని అతను నా పేరును మెల్లగా, గొంతు తడబడుతూ పిలిచాడు. ఆ స్వరంలో ఏదో తీపి ఉంది. నేను భయంతో కలిసిన ఆశ్చర్యంతో అతనివైపు చూశాను. అతను ఒక అడుగు దగ్గరికి వచ్చాడు. నా చేతిని చాలా సున్నితంగా, గౌరవంగా పట్టుకున్నాడు. ఆ తాకుడు వెచ్చగా, హృదయాన్ని తాకేలా ఉంది. నిన్ను మొదటిసారి చూసినప్పటినుండి నా మనసు నీ మీదే ఉంది. పొలం పని అని చెప్పి నిన్ను ఒంటరిగా చూడాలని, నీతో కాసేపు మాట్లాడాలని అని గొంతు తగ్గించి చెప్పాడు. నేను మాట్లాడలేకపోయాను. నా గుండెలో ఏదో తడబడుతోంది. అతను నా ముఖం దగ్గరికి మరింత దగ్గరగా వచ్చాడు. నా కళ్లలోకి లోతుగా చూస్తూ, నీ చూపు, నీ నవ్వు, నీ అందం అన్నీ నన్ను ఆకర్షిస్తున్నాయి. నీకు తెలుసా అన్నాడు. అతని చేతివేళ్లు
నా చేతిని మెల్లగా బిగించాయి. నేను వెనక్కి తప్పుకోలేదు. ఆ క్షణంలో భయం కొంచెం తగ్గి ఏదో కొత్త భావన, అతీపి ఆకర్షణ నా లోపల నిండిపోయింది. అతను నా నుదుటిపై చాలా సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆ తాకుడు చాలా మృదువుగా, ప్రేమతో నిండి ఉంది. నేను కళ్ళు మూసుకున్నాను. అతని శ్వాస నా ముఖంపై మెల్లగా పడుతోంది. మాధవి, నీకు ఇష్టమైతే ఇలా ఉండటానికి అని మెల్లగా అడిగాడు. నేను కళ్ళు తెరిచి అతనివైపు చూశాను. నా కళ్లలో అంగీకారం, సిగ్గు కలిసి కనిపించాయి. అతను నన్ను మెల్లగా ఒడిలోకి తీసుకున్నాడు. మా కళ్ళు కలిశాయి. ఆ క్షణం చాలా లోతైనది, భావోద్వేగంతో నిండినది. అతను నా పెదవులపై మెల్లగా ముద్దు పెట్టాడు, సున్నితంగా, ప్రేమతో, బలవంతం లేకుండా. ఆ ముద్దు చాలా రొమాంటిక్గా, హృదయాన్ని తాకేలా ఉంది. చుట్టూ పచ్చని పొదలు, మెల్లని గాలి, సూర్యకాంతి ఆకుల మధ్యలోకి వస్తోంది. మేము ఇద్దరం ఆ క్షణంలో ప్రపంచాన్ని మరచిపోయాం. అతని చేతులు నా వీపును సున్నితంగా సవరిస్తున్నాయి. నేను అతని భుజాలపై చేతులు వేసి ఆ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నాను. ఆ క్షణాలు చాలా మధురంగా, భావోద్వేగంతో నిండి గడిచాయి. ఇద్దరి మధ్య అనుమతి, గౌరవం, ప్రేమ భావనతో. కొంతసేపటికి మేము దూరమయ్యాం. అతను నా కళ్లలోకి చూసి, ఇది నా జీవితంలో అత్యంత అందమైన క్షణం. నీతో ఇలా ఉండటం అన్నాడు. నేను సిగ్గుతో, చిన్న నవ్వుతో తల వంచాను. ఇది మన మధ్య రహస్యంగా ఉంచుదాం. ఇప్పుడు పని పూర్తిచేసి ఇంటికి వెళ్దాం అన్నాను. అలా ఆ రోజు పొలంలో పనికి వెళ్లిన నేను ఒక కొత్త భావనతో, హృదయంలో తీపి జ్ఞాపకంతో తిరిగి వచ్చాను. ఆ దొంగ సచ్చినోడు నాకు ప్రేమలో పడ్డాడు.